మెదక్ జిల్లాలో అత్యాచారం కేసును పోలీసులు ఛేదించారు. మతి స్థిమితం లేని మహిళపై అత్యాచారం చేసిన ముగ్గురు కామాంధులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాసాయిపేట మండలం రామంత్పూర్ వద్ద మహిళపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు సిఐ వెంకట్రాజ్ గౌడ్ తెలిపారు. చేగుంట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈ నెల 8వ తేదీన తెల్లవారుజామున ముగ్గురు అత్యాచారం చేశారని తెలిపారు. కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ఆధారంగా సయ్యద్ అఫ్రోజ్, బసవరాజ్, బీహార్కు చెందిన మహమ్మద్ సాహిల్ అనే నిందితులను రిమాండ్ చేస్తున్నట్లు సిఐ వెంకట్రాజ్ గౌడ్ తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకి ఒక కంప్లైంట్ వచ్చింది. దాంట్లో కాంప్లైనెంట్ ఎవరంటే మా దగ్గర 7వ తారీఖు నాడు రాత్రి ఆయన యొక్క బర్రెలు దొంగతనమైన అని చెప్పేసి ఒక కంప్లైంట్ చేయడం, మోహన్ స్వామి అని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళ బ్రదర్ రఘుపతి గారు ఈ కంప్లైంట్ ఇచ్చాడు. జరిగిన విషయం ఏంటంటే 7వ తారీఖు నాడు పోయిన బర్రెలకు సంబంధించి మా టీంతో పాటు సీసీ కెమెరాలు వెరిఫై చేస్తూ అతను కూడా ఒక రామంతపూర్లోని అంశ ఫ్యామిలీ రెస్టారెంట్ దగ్గర 11వ రోజు మార్నింగ్ సీసీ కెమెరాస్ చెక్ చేస్తుంటే దాంట్లో ఒక ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ఒక మహిళని అత్యాచారం చేస్తున్నట్టుగా, ఫోర్స్ఫుల్గా అత్యాచారం చేస్తున్నట్టుగా ఒక ఫుటేజ్ అతను చూడడం జరిగింది. దాన్ని చూసి దాన్ని బేస్ చేసుకొని మాకు అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకి ఒక కంప్లైంట్ ఇచ్చాము. దాని మీద మా ఎస్ఐ గారు కేసు రిజిస్టర్ చేసి నాకు ఇన్ఫర్మేషన్ తోటి నేను వచ్చి దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ తీసుకొని దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేసి సీసీ ఫుటేజ్ అన్ని మిగతా సీసీ ఫుటేజ్ కూడా అంతా వెరిఫై చేసి మిగతా ఎవిడెన్స్ కూడా అంతా కలెక్ట్ చేసిన తర్వాత నేరస్తులను నిన్న రాత్రి పట్టుకోవడం జరిగింది. 11వ తారీఖు నాడు మధ్యాహ్నం 2 గంటలకి ఒక కంప్లైంట్ వచ్చింది.